వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత మునిగేల శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి పోరుబాట యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, టీచర్ ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని విమర్శించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కేవలం 7% మాత్రమే కేటాయించడం తప్పు అని, కనీసం 15% నిధులు కేటాయించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఎంఈఓ, డిఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన వాపోయారు. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నేడు నుండి పీడిఎస్యు విద్యారంగ సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యార్థి పోరుబాట జిబ్జేత చెర్లలో కాబోతా ఉంది. ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని, విద్యారంగంలో పడుతున్నటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలని, బాధల్ని మొత్తాన్ని పంచుకోవడం కోసం పీడిఎస్యు విద్యార్థి సంఘం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, కాలేజీలు, అట్లాగే గురుకులాలు, దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తాన్ని కూడా ఈరోజు హాస్టళ్లలోకి వెళ్ళి సంబంధించిన వాళ్ళు పడుతున్నటువంటి బాధను మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి ఒక పెద్ద యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. దీనికి అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన దాని యాత్ర చెర్ల మండలంలో జూనియర్ కళాశాలలో ప్రారంభం అవుతా ఉంది. దీని ముఖ్య అతిథిగా పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గారు రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్ని, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థుల్ని, మేధావుల్ని, అట్లాగే సంబంధించినటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాల మొత్తాన్ని కూడా విద్యార్థులు ఆ రకంగా అర్థం చేసుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఎంఈఓ, డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని, టీచర్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, అట్లాగే స్కూల్ సంబంధించినటువంటి కాలేజీ హాస్టళ్లలో పిఎంహెచ్ హాస్టల్ని కూడా మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలని పెండింగ్లోనే విడుదల చేయాలని, అట్లాగే గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, దాంతోపాటు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేయాలని,